హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ముందు వీడియోలో సంజ్ఞ అంటే ఏంటి, దానిలోని రకాలు ఏంటో చూసాం కదా. ఈరోజు ఈ వీడియోలో సర్వనామం అంటే ఏంటో చూద్దాం. ఇది 6th క్లాస్, 5th క్లాస్, 7th క్లాస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి బాగా వినండి. సర్వనామం जो शब्द संज्ञा के स्थान पर आकर उसकी पुनरावृत्ति रोकते हैं वे सर्वनाम कहलाते हैं. ఒకసారి నేను మీకు తెలుగులో చెప్తాను, వినండి. ఏదైనా ఒక విషయం మనం చెప్పాలి. నా స్నేహితుడి పేరు రాము. రాము చాలా మంచోడు. రాము మా ఇంటి దగ్గరే ఉంటాడు. రాము నేను రోజు కలిసి ఆడుకుంటాం అని ప్రతిసారి రాము 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 అని చెప్తాం మనం మాట్లాడేప్పుడు. అలా చెప్పం కదా. అలా పేరు పదే పదే రాకుండా, పునరావృత్తి అంటే బార్ బార్ ఎక్కువసార్లు రాకుండా ఏదైతే ఏ శబ్దాలు అయితే ఆపుతాయో వాటిని సర్వనామ్ అని అంటారు. జో శబ్ద సంజ్ఞాకే స్థాన పర్ రాకర్, ఏ శబ్దాలు అయితే సంజ్ఞ ప్లేస్లో వచ్చి ఉస్కి పునరావృత్తి వాటిని మరలా రాకుండా రోక్తే హే ఆపుతాయో వే సర్వనామ్ కెహ్లాతే హే, ఆ శబ్దాలని మనం సర్వనామ్ అని అంటాం. అర్థమైంది కదమ్మా. ఇక్కడ ముఖ్య సర్వనామ్ ఏ హే, ముఖ్యమైన సర్వనామ శబ్దాలు ఏంటట. మే అంటే నేను, తూ అంటే నీవు, ఆప్ అంటే మీరు, కోయి ఎవరైనా, కౌన్ అంటే ఎవరు, కుచ్. ఇది 2-3 సందర్భాల్లో వాడతారు. సెంటెన్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇన్సే బహువచన్ ఇస్ ప్రకార్ బంతే హే. అయితే ఇక్కడ మై అంటే నేను, తూ అంటే నీవు కదా, దాని బహువచన రూపం ఎలా మారుతుంది? మై అనేది హమ్గా మారుతుంది. మై అనేది బహువచన రూపం హమ్, తూ ఏకవచనం, తుమ్ బహువచనం, యహ్ ఏకవచనం, ఏ బహువచనం, వహ్ ఏకవచనం, వే బహువచనం, ఆప్ బహువచన రూపం కూడా ఆప్, నిత్య బహువచనం. ఇది బహువచన రూపం అయినా ఏకవచన రూపమైన ఆప్ లాగే ఉండిపోతుంది. అంటే ఆప్ అనే శబ్దాన్ని ఏకవచనంలోనూ బహువచనంలో కూడా ఒకేలాగా వాడతారు. కోయి బహువచన రూపం కూడా కోయి, కౌన్సా ఏకవచన రూపం, కౌన్సే బహువచన రూపం, కోయిసా ఏకవచనం, కోయిసే బహువచనం. అమ్మా తెలుస్తుందా? ఇవన్నీ ఏకవచనాలు, ఇవన్నీ బహువచనాలు. మే ఖేల్ రహా హూ, హమ్ ఖేల్ రహే హే. అర్థమవుతుందా పిల్లలు? అలా మనం వాడాల్సి వస్తుంది. తర్వాత సర్వనామం ఎన్ని రకాలు? సర్వనామాలు 6 రకాలు. పురుషవాచక సర్వనామ్, నిజవాచక సర్వనామ్, నిశ్చయవాచక సర్వనామ్, అనిశ్చయవాచక సర్వనామ్, సంబంధవాచక సర్వనామ్, ప్రశ్నవాచక సర్వనామ్. దీన్ని టేబుల్గా రాశాను, ఒకసారి చూపిస్తాను. పురుషవాచక సర్వనామ్, పురుషవాచక సర్వనామంలో ఏమేమి ఉంటాయంటే మే, తుమ్, వహ్, వే. మై అంటే నేను, దీని బహువచన రూపం తుమ్, తూ అని కూడా వాడతారు. తర్వాత వహ్ ఏకవచనం, వే బహువచనం. ఇవి పురుషవాచక సర్వనామం. నిజవాచక సర్వనామం అంటే మన గురించి మనం చెప్పుకోవడం, స్వయం, ఆప్నే, ఆప్ ఇవి వస్తాయి. నిశ్చయవాచక సర్వనామంలో యహ్, వహ్, ఉసే వస్తుంది. తర్వాత అనిశ్చయవాచక్ కోయి, కుచ్ ఏదైనా, కొంత ఏదైనా కొంత. ఖానే కే లియే కుచ్ లావో తినటానికి ఏదైనా తీసుకురా. తర్వాత సంబంధవాచక్, సంబంధవాచక సర్వనామంలో సంబంధాన్ని తెలియజేసే సర్వనామ శబ్దాలు ఉంటాయి. జో, సో అంటే చూడండి, జో खूब मेहनत करके पढ़ता है वो లేదా సో పాస్ హో జాతా హై. ఎవరైతే బాగా కష్టపడి చదువుకుంటారో
వాళ్ళు పాస్ అవుతారు. ఆ సెంటెన్స్లో సంబంధాన్ని తెలియజేస్తాయి అన్నమాట ఈ రెండు. జైసా తైసా, జైసా తైసా ఇలా సంబంధాన్ని కలిగి ఉంటాయి. తర్వాత ప్రశ్నవాచక సర్వనామంలో కౌన్ క్యా క్వశ్చన్కి సంబంధించిన వర్డ్స్ ఉంటాయి. వాటిని ఏమంటారు? ప్రశ్నవాచక సర్వనామం అంటారు. అయితే పురుషవాచక సర్వనామం ఏదైతే ఉందో పురుషవాచక సర్వనామంని 3 రకాలుగా డివైడ్ చేస్తారు. ఉత్తమ్ పురుష్, మధ్యం పురుష్, అన్య పురుష్. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఉత్తమ్ పురుషులో మీరు ఉంటారు. మై, హమ్, నేను, మేము. తర్వాత మధ్యం పురుషులోని ఇతరులు ఉంటారు. అంటే మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరితోనైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఉంటారు. తూ, తుమ్ లోగ్, యహ్, ఏ వీళ్ళు మధ్యం పురుష్. అన్య పురుష్ వీళ్ళు వహ్, వే. ఆప్ లోగ్, ఆప్ సబ్ మీరందరూ. ఆప్ లోగ్ అంటే లోగ్ అంటే ప్రజలు. మన ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఆప్ లోగ్ అని వాడతాం. ఆప్ లోగ్ సబ్ మిల్కర్ మేరే ఘర్ ఆవో మీరందరూ కలిసి మా ఇంటికి రండి. ఆప్ సబ్ బహుత్ అచ్చే హే మీరందరూ చాలా మంచివాళ్ళు. అలా మనం వాడేటప్పుడు ఇవి వాడతాం, ఈ సర్వనామాలు వాడతాం. తుమ్ లోగ్ యహా ఆవో మీరందరూ ఇక్కడికి రండి. ఇలా అర్థమైంది కదా పిల్లలు? ఇది సర్వనామం యొక్క రూపాలు. ఇవి 6 రకాలు. అర్థమైందా పిల్లలు? ఇది చాలా షార్ట్గా చెప్పేశాను. మీ బ్రెయిన్లో ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకున్నప్పుడు మీరు బిట్లు కూడా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ వీడియోలో నిశ్చయవాచక్, సంబంధవాచక్ సర్వనామాల గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకుని వాటికి సంబంధించి మీకు బిట్స్ ఏ రకంగా ఇస్తారు, ఎలా ఇస్తే మీరు ఎలా రాయాలి, ఆన్సర్స్తో సహా వివరంగా చెప్తాను. నేను చెప్పిన ఈ వీడియో దాని తర్వాత వీడియో కూడా మీరు పూర్తిగా చూస్తే సర్వనామానికి సంబంధించి ఏ క్వశ్చన్ అడిగినా సరే మీరు ఈజీగా పెట్టగలుగుతారు. చిన్నపిల్లలు సెలవులు కదా అనుకుని నెగ్లెక్ట్ చేయకండి, చదువుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.